వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో 5 రాష్ట్రాలకి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. ఈ అసెంబ్లీలకి ఎన్నికల గడువు కూడా వచ్చేసింది. మే, జూన్ నెలలకి సంబంధించి ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ అయితే ఇచ్చేశారు. సో దీంట్లో అసెంబ్లీ స్థానాలు ఇవి చూస్తే అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140, తమిళనాడులో 234, బెంగాల్లో 294, పుదుచ్చేరిలో 30, మొత్తం 17.4 కోట్ల ఓటర్లు వాళ్ళ హక్కును వినియోగించుకోబోతున్నారు. రైట్. సో ఏ పార్టీలు ఎలా ఉన్నాయి, ఈ ఎన్నికల్లో ఎవరి హవా ఎలా ఉండబోతోంది అనేది చెక్ చేసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ని తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ అనేది నడుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఓట్ వైబ్ అనేటువంటి సర్వే ఐపాక్ వాళ్ళతో కలిసి వాళ్ళు చేసిన దాంట్లో వచ్చింది ఏంటంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ముస్లిం ఓటింగ్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు, ముస్లింలు మమతా బెనర్జీకి అండగా ఉన్నారు అని అంటున్నారు. ఎందుకు అనంటే బంగ్లాదేశ్ నుంచి లేదంటే మయన్మార్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ప్రధానంగా బెంగాల్లోనే ఎక్కువగా చోటు దక్కుతోంది అనేటువంటి పాయింట్. సర్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయనివ్వలేదు సరిగ్గా, అది కూడా అయ్యింది. అలాగే ఈడీ రైడ్స్కి వచ్చినప్పుడు ఐపాక్ మీద కీలకమైనటువంటి ఫైల్స్ వివరాలు వీటన్నిటినీ కూడా ఆవిడ వెళ్ళి ఈడీ వాళ్ళని అక్కడే ఉన్నప్పటికీ కూడా బెదిరించి ఆ ఫైల్స్ అవన్నీ కూడా తీసుకెళ్లారంటనే అర్థమైంది. సరే, ఆ తర్వాత మార్పులు చేర్పులు ఇవన్నీ అయ్యాయి. ఇక బీజేపీ ఇక్కడ ఏం చేస్తున్నారు, రెండు పార్టీలు కూడా చూస్తే ప్రధానంగా సంక్షేమ పథకాలే. ఏ పార్టీ అయినా, అటు బెంగాల్లో బీజేపీ అయినా సరే లేదంటే టీఎంసీ అయినా, సంక్షేమ పథకాలు, బెంగాల్లో ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేటువంటి పాయింట్ మీద ముందుకెళ్తున్నారు. కానీ ఎక్స్ ఫ్యాక్టర్ ఏదవుతోంది, ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతల అవినీతి ఆరోపణలు, అలాగే బెంగాలీ అస్మిత, బెంగాలీ అస్తిత్వం అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఆవిడ. సో దీనికి వ్యతిరేకంగా బెంగాలీ అస్తిత్వం ఒకటే కాదు, బెంగాల్ అనేది డెవలప్ అవ్వాలి అన్నటువంటి పాయింట్ని బీజేపీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే బెంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ హింస, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు లేదంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి పనులు కావచ్చు, వీటి మీద ఎక్కువగా బీజేపీ ఫోకస్ చేసింది. సో ఫెచ్చింగ్ ఎవరికి ఉంది ఏంటి అంటే, మేబీ ఆర్ మే నాట్ బి టై అవ్వచ్చు, లేదు మళ్ళీ టీఎంసీనే రావచ్చు. కాకపోతే భారీ మ్యాండేట్ అయితే మాత్రం రాదు. 294లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మ్యాండేట్ మాత్రమే రావచ్చు అనేది ఒక అంచనా. ఇక తమిళనాడు, ఇక్కడ చూస్తే డిఎంకే, ఏఐడిఎంకే, మధ్యలో టీవీకే, ఈ పక్కనే శశికళ, 4. ఇది కాకుండా ఇంక ఇండిపెండెంట్లు ఎలాగో ఉంటారు, అందరికీ తెలిసినటువంటిదే. సో టీవీకే విజయ్, అలాగే యువత ఓట్లు అనేది ఇక్కడ ఎక్స్ఫాక్టర్గా మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అని ఆఫర్ ఇచ్చారు, పొత్తుకి ఒప్పుకోలేదు, ఇండిపెండెంట్గానే వెళ్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి విషయం. అలాగే ఇక ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ముఖ్యంగా ద్రావిడ అస్తిత్వం అనేటువంటి దాని మీద వెళ్తున్నాయి. కాకపోతే ఈసారి కూడా స్టాలిన్కి ఫెచ్చింగ్ ఉంది. కాకపోతే సేమ్ ఈసారి మళ్ళీ పొత్తులు పెట్టుకునేటువంటి అవకాశంతోనే నడిపించాలేమో అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా అక్కడ వ్యక్తం చేస్తున్నారు. మరి విజయ్ ఎంతవరకు నెగ్గగలుగుతాడు, ఒంటరిగా పోరాడగలుగుతాడు? అలాగే బీజేపీ ఎఫెక్ట్ కూడా తమిళనాడులో ఈసారి గ్రాడ్యువల్గానే ఉండబోతోంది. ఈవెందో అన్నామలైని అధ్యక్షుడిగా పక్కన పెట్టినప్పటికీ కూడా గ్రాడ్యువల్గా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయనేది తెలుస్తోంది. బీజేపీ కూడా ఈసారి బలంగానే కనిపిస్తోంది. బట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా తమిళనాడులో లేదా అంటే డెఫినెట్గా అవకాశం లేదు అనేది, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ కింద కూడా అవుతుందని. ఇక కేరళ ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీయే ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఫ్యాక్టర్. బీజేపీ ఎన్ని ఓట్లు ఈసారి చీల్చగలుగుతుంది? ఎందుకంటే 100% లిటరసీ రేస్ అనేది కేరళలో ఉంది అని మాట్లాడతారు. దాని మీద ఇటీవల కాలంలో స్కామ్స్ వచ్చాయి. అలాగే ఆలయాలకు సంబంధించి శబరిమల వివాదం కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటివి, ఇవి ఎల్డీఎఫ్ గవర్నమెంట్కి కాస్త ఇంపాక్ట్ అయ్యేది ఉంది. అలాగే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ కేరళ ఫైల్స్, లవ్ జిహాద్, ఇది కూడా చాలా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం గట్టిగానే ఉంది. కానీ ఈసారి కూడా పినరయ్ విజయన్ హ్యాట్రిక్ కొట్టచ్చేమో అని చెప్పి అనుకుంటున్నారు. అది కేరళ డిసైడ్ చేయాలి. బట్ బీజేపీ ఓట్ల చీలికైతే భారీగానే ఈసారి ఉండబోతోంది, చీలుస్తుంది అనేది మాత్రం ఫ్యాక్టర్ అక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ అస్సాం ఎన్డీఏ కూటమి, బీజేపీ అలాగే యూపీఏ, అభివృద్ధి అలాగే హిందుత్వం. ఈసారి కూడా అక్కడ గౌరవ్ గొగోయ్ చరిష్మా అనేది ఎక్స్ ఫ్యాక్టర్, గౌరవ్ గొగోయ్కే వెళ్ళే అవకాశం ఉంది. అండ్ పుదుచ్చేరిలో వచ్చేసరికి ఎన్డీఏ వర్సెస్ యూపీఏ, కూటమి బలం, జాతీయ పార్టీల ఆధిపత్య పోరు ఇక్కడ.
ఎక్స్ ఫ్యాక్టర్ అనేది. అంటే ఎన్డీఏ వర్సెస్ యూపీఏ, ఇండి కూటమి ఇది ఈ రెండిట్లోనే. పుదుచ్చేరి ఎలాగో ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ కూటమికి ఉంటుంది. అలాగే అస్సాంలో కూడా బీజేపీనే వచ్చేటువంటి అవకాశాలు 100కి 100% ఉన్నాయి, అది తెలుస్తోంది. ఇక ఈ మూడిట్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ మూడు స్టేట్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు లేవు 100%. బట్ ప్రతిపక్షంగా చాలా బలంగా ఉండబోతోంది అనేది వెస్ట్ బెంగాల్లో తెలుస్తుంటే, తమిళనాడులో మరి టీవీకే విజయ్ అలాగే బీజేపీ వీళ్ళిద్దరూ చీల్చేటువంటి ఓట్లే ప్రధానంగా ఉండబోతున్నాయి. ప్రాతినిధ్యం ఎంత ఉంటుందనేది నంబర్ గేమ్ అక్కడ కూడా. ఇక కేరళలో సేమ్ మళ్ళీ బీజేపీ ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతోంది. ఓట్ల చీలిక అనే దగ్గర ఉంది తప్పితే సాధికారికంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు అన్నటువంటిది ఇంకా తెలియట్లేదు. ఇది 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల వివరాలు. చూద్దాం, మే దాకా ఓపిక పట్టాల్సిందే అసలు వాస్తవాలు తెలియాలి అంటే. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.